నమస్కారం. ఇది తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డ్ అనుకున్నారు. ఇది డంపింగ్ యార్డ్ కాదు, మునగనూరు బ్యాంక్ కాలనీకి వెళ్లే దారిలో ఉండే చెత్త. దీనిపై ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా శానిటేషన్ సిబ్బంది మొద్దు నిద్రలో ఉండడం ఏదైతే ఉందో దీన్ని మునగనూరు ప్రజలంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. దగ్గర సంవత్సరం నుంచి ఇట్లనే ఉంటుంది. చాలా సార్లు కంప్లైంట్ చేసినాం, ఫోటోలు తీసి పెట్టినాం, ఎవరు కూడా రెస్పాన్స్ లేదు. దీనిది చూస్తాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ యాప్ లా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చిర్రు, దాంట్లో పెట్టలేదా? ఆ నంబర్ కూడా పెడితే అంటే నెంబర్ ఉంటుందేనా? అది అది నంబర్ పేరుకి ఇచ్చారు తప్ప దాంట్లో ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. పేరుకే జిహెచ్ఎంసీ యాప్ పెట్టింది, వాట్సాప్ పెట్టింది. మీకు ప్రాబ్లం ఉంటే దాని ఫోటో పెట్టరు, మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. పేరుకే లొకేషన్ అంటది, లాంగ్వేజ్ అంటది తప్ప ఆడ ఇంకా రెస్పాన్స్ ఏముండదు. జిహెచ్ఎంసీ మొత్తంలో ఇలా మనకు కనబడుతుంది ఏంటంటే జిహెచ్ఎంసీలో శానిటేషన్ వ్యవస్థ అనేది ఫెయిల్ అయిపోయింది, పూరా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వడం మనకు నిదర్శనం ఇదే. గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఇట్లా చెత్త వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను పరిష్కరించకపోతే బీజేపీ నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ముట్టడి ఉంటది, పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. ఖచ్చితంగా శానిటైజేషన్ అధికారులు ఎమ్మటే మొద్దు నిద్ర మేల్కొని ఖచ్చితంగా మునగనూరు ప్రజలకు ఈ చెత్త నుంచి బయట వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.